విధ్వంసం నుండి వికాసం వైపుగా సాగుతున్న కూటమి ప్రభుత్వ సుపరిపాలనకు నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా మంత్రి నారాయణ ఆదేశాలతో టీడీపీ సీనియర్ నేత ధర్మవరం సుబ్బారావు, యువనేత ధర్మవరం గణేష్ల ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని ములుముడి బస్టాండు సెంటర్, 4 కూడలి సెంటర్లో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా వినూత్న ఆలోచనలు, నూతన పరిశ్రమలు, పెట్టుబడులతో నవ్యాంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం పరుగులు పెడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో 48వ డివిజన్ కార్పొరేటర్ ఎస్ఆర్ ఇంతియాజ్, నూర్ బాషా నాయకులు బాబర్, పొలిటికల్ టీం ప్రధాన కార్యదర్శి కలవగుంట భాస్కర్, బూత్ ఇన్ఛార్జీలు మదరంబేటి మునిశేఖర్, కంచి కృష్ణ, కలవగుంట సుధాకర్, కంచి కిరణ్, మురళీధర్ రెడ్డి, సునీల్ సింగ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు సంవత్సరం పూర్తయ్యి సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఈ రోజు శుభపరిణామంగా మనం అందరం కూడా రాష్ట్రమంతా కూడా ఒక పండగ వాతావరణంలో మంచి పరిపాలన వచ్చిందని అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాక్షస పాలన గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు రాక్షస పాలన అనుభవించాం. రాక్షస పాలన శమరగీతం పాడేందుకు ప్రజలందరూ కూడా ఏకమయ్యి రాక్షస పాలన భూస్థాపితం చేశారు. జగన్ పార్టీని, వైఎస్ఆర్సీపీ పార్టీని భూస్థాపితం చేశారు. ఆ పార్టీని భూస్థాపితం చేసిన ప్రజలు ఆనందంతో 1 సంవత్సరం అయింది. ఈరోజు 1 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు మాట చెప్పిన ప్రకారం ముందుగా వృద్ధులకు, అలాగే వితంతువులకు, అలాగే వికలాంగులకు కూడా పెన్షన్లు పెంచడం చాలా సంతోషంగా. అది మొదటి పథకం. అలాగే రెండవది దీపం పథకం, అలాగే మూడవది వచ్చి తల్లికి వందనం. ఇలాగ అన్ని కార్యక్రమాలు వరుసగా చేసుకుంటూ పోతూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలోనే, ఈ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా చంద్రబాబు నాయుడు పేరే వస్తుంది. అలాగే పైన మోడీ గారు ఉన్నంత వరకు మన ఆంధ్రప్రదేశ్కు ఆశీర్వాదం, ఆయన అందిస్తున్న నిధులు కానీ అవన్నీ కూడా రాష్ట్ర పురోగతికి అభిమానంగా ఆయన ఇస్తున్న నిధుల్ని సద్వినియోగం చేసడానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. అలాగే డిప్యూటీ మేయర్, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో ఆసక్తిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి అన్ని విధాలు ఆయన కృషి చేస్తున్నారు. ఇంకా లోకేష్ బాబు గారి గురించి చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. ఆయన యువతకు తోడ్పడుతున్నారు. యువతకు అనేక ఇప్పుడు డిఎస్ఓ పథకాన్ని తీసుకొచ్చి అందరికి కూడా ఉద్యోగాలు కల్పించేందుకు ఆయన కృషి చేస్తున్నారు. ప్రతి ఫ్యాక్టరీలు ఈరోజు ఆనందంగా ఆంధ్రప్రదేశ్కు ఎక్కడైనా ఫ్యాక్టరీలు మేము ఉన్నాము అనే దానికి కూడా ఫ్యాక్టరీలు కూడా వాళ్ళ అధికారులు కూడా ముందుకు వస్తున్నారు. ఈరోజు సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈరోజు చిన్న బజార్ ములుగుడు బస్టాండ్ సెంటర్లో ఇక్కడ డిప్యూటీ మేయర్ మన ఇంతియాజ్ గారు, అలాగే ఇక్కడ ఇన్ఛార్జి గణేష్ కుమార్ గారు, ఇక్కడ అందరి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ భారీగా కేక్ కట్ చేసి అక్కడ టపాసులు పేల్చి సంబరాలు చేసుకుంటున్నాం. సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈరోజు ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజల ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబుకి, ఇక్కడ పొంగూరు నారాయణ గారు నగర అభివృద్ధే కాదు, అమరావతికి ఆయన చేస్తున్న కష్టం చిన్న పని కాదు. ఆయన ఇక్కడ అమరావతికి అంత కష్టం చేస్తున్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే పొంగూరు నారాయణ గారు. ఆయన మంత్రిగా మనకి ఎమ్మెల్యే కావడంగా ఇక్కడ నెల్లూరు ప్రజల అదృష్టం. ఈ నెల్లూరు ప్రజలకి మంచి ఎమ్మెల్యే అవ్వడం, అలాగే మంత్రి అవ్వడం ఈ నెల్లూరు ప్రజలు చేసుకున్న అదృష్టం. ఇక్కడ ఏ కార్యక్రమాలు కూడా పార్కులు, అనేక విద్యా సంస్థలు ఆయన సొంత నిధులతో విద్యా సంస్థ ఏర్పాటు చేసి విఆర్ కళాశాలలో పేద ప్రజలకు వాళ్ళకి చదువుకి ఆయన విద్య అందిస్తున్నారంటే ఆయన విద్యలకి గురువు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసే దాంట్లో నారాయణ గారు ప్రప్రథమంగా మన నెల్లూరు నగరాన్ని మర్చిపోలేని విధంగా ఈరోజు కృషి చేస్తున్నందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారాలు. మన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన రాష్ట్ర మంత్రివర్యులు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన 47వ డివిజన్లోని ములుగుడి బస్టాండ్ సెంటర్లో మన ధర్మవరం సుబ్బారావు గారి నేతృత్వంలో ఈరోజు కేక్ కటింగు, అదేవిధంగా పేదలకు కూల్ డ్రింక్స్ అన్నీ తాగించడం జరిగింది. మనం టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు వచ్చాయి. మాట ఇచ్చిన ప్రకారం 3000 ఉన్న పెన్షన్ని ఒకేసారి 4000 చేసిన ఘనత
మన చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా దీపం పథకం ఇవ్వడం కానివ్వండి, మన పోలవరం ప్రారంభించడం కానివ్వండి, అదేవిధంగా మన రాజధాని ఏర్పాటులో నిధులు విడుదల చేయించడం కానీ చాలా ముఖ్యమైన కార్యక్రమాలు చంద్రబాబు గారు చేయడం జరిగింది. అదేవిధంగా మనం నెల్లూరు నగరాన్ని చూసుకుంటే మన నారాయణ సార్ గారి ఆధ్వర్యంలో ఎన్నో పార్కులు, దాదాపు 42 పార్కులు, జిమ్ ఎక్విప్మెంట్స్ పిల్లల కోసం చాలా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్కూల్స్లో జిమ్ ఎక్విప్మెంట్స్, అదేవిధంగా మన విఆర్సి స్కూలు, మూతబడిన విఆర్సి స్కూల్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ఈ స్కూల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో దాదాపు 1000 మంది విద్యార్థులు చదువుకునే విధంగా మన నారాయణ సార్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్నో కాలువలు కానివ్వండి, రోడ్లు ప్యాచ్ వర్కులు కానివ్వండి, అన్ని రకాలుగా మన సంవత్సరంలో చాలా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం అయిన సందర్భంగా మన పిల్లలకు తల్లికి వందనం కింద దాదాపు 67 లక్షల పిల్లల విద్యార్థులకు 8,700 చిల్లర కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ప్రత్యేకంగా మన నెల్లూరు నగరం తరపున మన నారాయణ సార్ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు సుబ్బారావు అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. గత 4 ఏళ్ల వైసీపీ నరకయాతన పాలనలో, విధ్వంస పాలనలో అనేక కష్టాలు కార్యకర్తలు ఈరోజు అనేక విధాల దాడులు అన్నిటినీ అధిరోహించి కార్యకర్తల కష్టంతో, నాయకుల కష్టంతో ఈరోజు ఏడాది పూర్తయింది. కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించి ఈరోజు ఏడాది పూర్తయింది. ఎన్నో రక్తాలు చిందించి కార్యకర్తలు ఈరోజు ఈ సంబరాలు జరుపుకోవడం అంటే ప్రతి ఒక్క కార్యకర్త రక్త బొట్టులో ఈ సంబరాలు మేము జరుపుకుంటున్నాం. వాళ్ళ త్యాగానికి ఈరోజు అందరికీ మనం ఘన నివాళులు అర్పించాలి. అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు ఈ శుభ సందర్భంగా ఏడాదికి ఒక ఇయర్కి తొలి అడుగు ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఒక సంవత్సరం అయింది. ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఒక సంవత్సరం ఏడాది పూర్తయిన సందర్భంగా అలాగే ఈరోజు ఇక్కడ 40 డివిజన్ నెల్లూరు, అలాగే ఇక్కడ 4 డివిజన్ 4 కూడల మధ్య ములుగు బస్ సెంటర్లో 4 కూడల మధ్య ఈరోజు ఘనంగా విజయోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి. Hi Nilor, please subscribe to N3 TV.